అవునండి. చీర పళ్ళు పెట్టుకోవడం కొంచెం కష్టమే. కానీ ఇప్పటి నుంచి చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. 10 సార్లు పెడితే కానీ ఒక్కసారికి నీట్‌గా వస్తుంది. అందులో పట్టు చీరలైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా! అది తీసుకొని నిలువుగా కాకుండా ఇట్లా అడ్డంగా పెట్టుకొని మనకి కొంచెము వెడల్పుగా వస్తుందనమాట. ఫస్ట్ పెట్టుకునే పళ్ళు కొంచెం పెద్దగా పెట్టుకొని మిగతాదంతా కూడా సేమ్ ఈ కార్డ్ ఎంతుందో అంత పెట్టుకున్నారు అంటే మనకి దగ్గరగా 6-8 దాకా వస్తాయన్నమాట. చీర చాలా నిండుగా, నీట్‌గా కనిపిస్తుంది. అందులో పట్టు చీరలైతే ఇంకా నీట్‌గా వస్తుందనమాట. ఇది హ్యాండ్లూమ్ శారీ. శారీకి పిన్ను పెడితే ఊరినే అది పాడైపోతుందనేసి ఇట్లాగా స్టోన్‌ని పెట్టేసి నేను పెడుతున్నాను. ఇది మనకి అడుగు నుంచి కాకుండా పైన ఉన్న ఆ పళ్ళుని పక్కకనేసి పెట్టుకున్నామనుకోండి, చీర చాలా నీట్‌గా కనిపిస్తుంది. అండ్ ఎక్కడ పిన్ పెట్టామో కూడా తెలియనంత చక్కగా కనిపిస్తుంది. చీర మొత్తం కట్టుకున్న తర్వాత ఇంత నీట్‌గా కనిపిస్తుంది. ఈ చీర చూడటానికి చాలా క్లాసీగా అండ్ చాలా డీసెంట్‌గా ఉంది కదా! ఇదైతే ప్యూర్ నారాయణపేట హ్యాండ్లూమ్ శారీ. ఇది నేను శృతిశ్రీ వస్త్ర సదన్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. అలాగే నంబర్ యాడ్ చేస్తాను. వెళ్లి డెఫినెట్‌గా చెక్ చేయండి. ట్యాగ్ చేస్తాను.